ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. మరోసారి పెనుకొండలో సెప్ పోలీసుల తనిఖీలు 80 కేసుల మద్యం స్వాధీనం. గుంటూరులో నకిలీ అధికారుల జోరు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ప్రాణం తీసిన భారీ వాన, నీట మురిగిన కారు, నవవధువు మృతి. చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్, దొంగ దీక్షలు అలవాటేనంటూ ఎద్దేవా. డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా పెనుకొండలో సేప్ పోలీసులు అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. కర్ణాటక నుంచి మద్యాన్ని రవాణా చేస్తున్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు 80 కేసుల మద్యాన్ని సీజ్ చేశారు. 2 అరెస్టు చేశారు. గుంటూరులో నకిలీ అధికారుల వ్యవహారం బయటపడింది. కొంతమంది వ్యక్తులు గుంటూరులో నకిలీ లేబర్ అధికారుల అవతారం ఎత్తారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలపై మాజీ మంత్రి బండారు, విశాఖ టీడీపీ నేత సత్యనారాయణ మండిపడ్డారు. వైసీపీ నేతలు సభ్యతా సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో వైసీపీ నేతలు ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయని, కురుమన్నపాలెంలో ఎంపీ నిబంధనలు వ్యతిరేకంగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 100 కోట్లు ఖర్చు పెట్టి ఎంపీగా గెలిచారని చెప్పారు. చంద్రబాబుపై దాడి చేస్తామంటూ బహిరంగంగా వైసీపీ నేతలు చెబుతున్నా డీజీపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే సిట్ వేసి నిజాలను నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. పట్టాభి భార్యను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పదవులోకి వస్తే సామెతుంది వెనక్కి, ఏదో ఒక పదవులు వచ్చినా గాడిదికి కొమ్ములు వచ్చినా ఏమవుతాయని అదే సామెత ఇవి ఆంధ్రప్రదేశ్లో వైకాపాలో కనపడుతున్నాయి. అంటే ఏమిటో, రాజకీయం అంటే ఏంటో, ఎవరో ముఖ్యమంత్రి, ఏ పోర్ట్ఫోలియో ఏంటో ఒక వ్యక్తి పేపర్లో పనిచేసేవాడిని అన్నాం. ఎందుకంటే పేపర్లో పనిచేసే వాళ్ళకి మహా మేధాశక్తి ఉంటుంది. జర్నలిజంలో చాలా సబ్జెక్ట్ ఉంటుంది. మీ దగ్గర మేము నేర్చుకునే రోజులు ఉన్నాయి. కానీ జర్నలిజం కూడా కాదు, పేపర్లో బ్రోకర్ పనిచేసేవాడు సజ్జల రామకృష్ణారెడ్డి,
సాక్షి పట్టుకొని బ్రోకర్ పనులు చేసుకొని వచ్చి వేరే అడ్వైజరు. ఇక విజయసాయి రెడ్డి విశాఖపట్నం బ్రోకర్. ఇన్ని స్కామ్లు పైకి తీసిన ఒక్క స్కామ్ సమాధానం లేదు ఇవాళ. ల్యాండ్ మాఫియాస్. ఇతను కూడా ఆడిటరు, బ్రోకర్ పనులు చేసే ఆడిటరు. ఈయనకు ఒక పదవి. ఎంబీపీ సత్యనారాయణ మహానుభావ, ఏనాయనా ఏ నీ భాగవతాలు మాకు తెలియవా? ఈ భాగవతాలు తెలియకే ఉన్నాం అనుకుంటున్నావా? జిల్లా వాడివని మేము ఊరుకున్నాం, నువ్వు బద్దలు కొడతా ఉంటున్నావట. ఇవాళ చెప్తున్న ప్రెస్ మీట్ ద్వారా నీవు కడుతున్న కోరమని పాలాని ఎవడు కొంటాడు చెప్తున్న కొనేవాళ్ళని, అయ్యా కోరమని పాలనలో ఈయన కట్టేది రూల్స్కి వ్యతిరేకంగా 4 FSIకి వ్యతిరేకంగా ల్యాండ్ గ్రాబింగ్ కేసు దాంట్లో ఉంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంది. వెనక మేఘాద్రి గట్ట కాలం ఉంది. నువ్వు కట్టేస్తుంటే కళ్ళు మూసుకుందో తెలుగుదేశం అనుకుంటున్నావా? ఎంపీపీకి ఎదురుగా ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఇటు పక్క ఉంటారు. చూడండి, కూడా బిల్డింగ్ ఉంది, ట్రస్ట్ వాళ్ళు చూడండి. దానికి పార్కింగ్ ఏమిటి? దానికి ఎంత FSI వస్తుంది? ఎవరు ఇచ్చారు దానికి పర్మిషను? ఎలా ఇచ్చారు? ఎవరు ఒత్తిడి మేరకు ఇచ్చారు? అది భద్రపడమంటావా? పార్టీ నేను చెప్పలేదు. సింహాచలం దేవస్థానం భూములను కట్టే అపార్ట్మెంటు ఎక్కడ? మన శివాజీ ఏమంటుందని ఇసుకతో అంటుందని ఎంకోజీ పనిలో తెలదనుకున్నావు మాకు. నీ స్కామ్ మా దగ్గర పెద్దన చెరువు పెందుతులో నేను ఆపాను. ఇక్కడ హాయిగా ఉంది, అక్కడ కోర్టులో ఉందనుకుంటున్నావు నువ్వు. ఇన్ని స్కాములు చేసిన ఈయన చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతాడు. ఈయన ఎంపీగా గెలిచో 100 కోట్లు 150 కోట్లు ఖర్చు పెట్టి ఆ డబ్బులు రికవరీ కోసం 4 జీవోలు తెచ్చుకున్నావు. 22 జీవోలు తెచ్చుకున్నావు. జీవోలు కూడా మీ పార్టీ కూడా కంప్లైంట్ పెడుతున్నారు లోపాయికారిగా. ఏ1 ఏ2 పెడుతున్నారు. అవి పక్క ఉన్నాయి. అవి ముందు క్లియర్ చేసుకోవయ్యా. ఎంపీ సత్యనారాయణ, చంద్రబాబు నాయుడు అనే అర్హత హక్కు నీకు లేదు. ఇలాంటి స్కామ్లో వచ్చిన వ్యక్తివి తప్పుడు విధానాలతో బిల్డింగ్లు కడుతూ అపార్ట్మెంట్ బిజినెస్ చేస్తూ నువ్వు మా చంద్రబాబుని మాట్లాడతావా? 3 గౌతమ్ సవాంగ్. చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం నవవధువు ప్రాణం తీసింది. వర్షపు నీటిలో చిక్కుకొని పెళ్లి కుమార్తె మృతి చెందింది. కర్ణాటకకు చెందిన పెళ్లి బృందం వాహనం అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వచ్చింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి తిరుపతి బాలాజీ కాలనీ నుంచి ఎంఆర్పల్లికి వెళ్లే దారిలో వెస్ట్ చర్చ్ వంతెన నీట మునిగింది. దాన్ని గమనించని పెళ్లి బృందం సుమో అదే దారిలో వెళ్లింది. ఈ క్రమంలో సుమో నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో నవవధువు సంధ్య ఊపిరాడక మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి వాహనంలో ఉన్న మిగతా వారిని రక్షించారు. చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. ఎంతమంది పిల్లలు? పిల్లలు ఏం లేరు. 2 years అయింది పెళ్ళి. 2 సంవత్సరాలు అయింది. ఎంతమంది పిల్లలు? పిల్లలు ఏం లేరు. 2 years అయింది పెళ్ళి. 2 సంవత్సరాలు అయింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ నెల్లూరులో తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ఉండడం దురదృష్టకరమని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఒక పక్క గిచ్చడం, మరో పక్క దాడి చేశారంటూ దొంగ దీక్షలు చేయడం దారుణమని అన్నారు. అబ్బా కొడుకులు ఎన్ని దొంగ దీక్షలు చేసినా ఈ రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి ఏమీ కాదని అన్నారు. ప్రతిపక్ష నాయకుడి రాష్ట్రంలో ఉండటం ఈ రాష్ట్ర దౌర్భాగ్యం. ఎంత దారుణమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆయన సుపుత్రుడు ఈరోజు సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అనరాని మాటలు అంటారు. అనరాని మాట్లాడిన తర్వాత
ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రిగా, ప్రజల మనిషిగా, ప్రజలు దైవంగా కొలిచే ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉంటే ఆ ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని విమర్శించే విధంగా మాట్లాడతారు. ఖచ్చితంగా అట్లాంటి మాట్లాడినప్పుడు ఉప్పు కారం తిన్న ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో మిర్చి లాంటి ఎక్కువ ఘాటైన జిల్లాలో తప్పకుండా కొంచెం ఉప్పు కారం ఎక్కువ తింటారు. పౌరుషం, రోషం కొంచెం ఎక్కువ ఉంటుంది. అట్లాంటి కారణంలో దాడులు చేస్తే తిట్టిచ్చేది ఒక పక్క, మళ్ళీ కూర్చొని అయ్యో మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని దాడి చేశారు, మా మీద రచ్చలు చేశారు అని చెప్పి ఒక దొంగ దీక్షలు చేయటం, ఆఫీస్లో కూర్చొని దొంగ దీక్షలు చేయటం. ఎన్ని దీక్షలు చేసినా, అబ్బా కొడుకులు ఎవరు చేసినా ఈ రాష్ట్రంలో ఏం పీకలేరు. మీరు ఈ రాష్ట్రంలో వచ్చే దిక్కు దివానం లేదు. మీ రాష్ట్రాన్ని పరిస్థితిలో మీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు కానీ నమ్మే పనే లేదు. ఏదో చంద్రబాబు నాయుడు గారు నేను చూసా ఏందేందో పేలుతున్నాడు, ఏందేందో అని. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక కేంద్ర ప్రభుత్వమే డ్రగ్స్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధం లేదు అని చెప్పి ఇచ్చిన తర్వాత కూడా మాటి మాటికి పచ్చకామెరలు ఉన్నాడు, లోకమంతా పచ్చకామెరలు ఉన్నాయన్నట్టుగా అయ్యో డ్రగ్స్ వల్ల చెడిపోతున్నారే, డ్రగ్స్ వల్ల చెడిపోతున్నారే, డ్రగ్స్ వల్ల చెడిపోయేది ఎవరు, డ్రగ్స్ని ఎవరు పెంపొందిస్తారని చూస్తే అది మీ మూలాలు కనిపిస్తాయి. ఈ రాష్ట్రంలో మీ బతుకులు కనిపిస్తాయి. అంతేగాని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర పిల్లలు బాగుండాలని ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కుంటే ప్రతినిత్యం ఇదే మాట. మీకు తీసుకునే అలవాటు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దటం ఎంతవరకు సమంజసం నడుతున్నాం? ఏందేందో చూస్తూ ఉన్నాం, ఏందేందో చెప్తున్నాం. మేము కానంట ఒక గంట వదిలితేనంట ఆయన ఒక గంట మూసుకుంటే చాలంట. గంట కాదురా నాయన, 24 గంటలు మూసుకోమను. ఏం చేస్తారు చూస్తాం. ఏదో సామెత ఉంది, ఏమి చేయలేక లోపలికి వచ్చేదో ఇదని. ఎందుకంటే మాట్లాడతారు, ఎందుకు పేలుతుంటారు ఊరికినే. ప్రెస్ ముందు మళ్ళీ చెప్తున్నా, ప్రెస్ ముందు పేల్టాలు వద్దు. ఏదో నెల్లూరుకి వస్తానని కొందరు, ఎందుకని రండి, ఎవరు వస్తారు రండి అబ్బా, ఊరికినే ఏదో పేలటాలు. అన్నా నువ్వు గంట మూసుకో, నా సరే తేల్చేస్తాం. గంట కాదురా నాయన, 24 గంటలు మూసుకో. కళ్ళే కాదు అన్నీ మూసుకో, నవరంధ్రాలు మూసుకో, ఏమి ఇబ్బందిలే. 36 గంటలు మూసుకొని చూడు, ఏమవుద్ది? అట్టగాని వచ్చి స్టేట్మెంట్ ఏంటి బయటకు వచ్చి, మాకు ఏమి జరిగినా మేము ప్రభుత్వాన్ని ఏమనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టాం, వైఎస్ఆర్ దుమ్మెత్తమని చెప్పి. ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. సీఈఓ ఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. వైసీపీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. వైసీపీకే ఓటు వేయాలంటూ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతున్నప్పటికీ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మరోవైపు బద్వేలు ఉప ఎన్నిక ప్రచారంలో సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు సమక్షంలో వైసీపీ నుంచి వచ్చిన 150 మంది బీజేపీలో చేరారు. బద్వేలులో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని, వైసీపీ నేతలు సామాన్యుల స్థలాలను కబ్జా చేస్తున్నారని వీర్రాజు ఆరోపించారు. అధిక మోతాదులో మించిపోయినాయి. ఈ అసెంబ్లీలో ఎన్జిఓ కాలనీలో సైట్స్, డీకే పట్టాలు, వ్యక్తిగతమైన వాళ్ళ యొక్క సైట్లు కూడా ఆక్రమించేయాలి. నిన్న వయస్సులు సామాన్య కుటుంబానికి చెందిన వాళ్ళ స్థలం కూడా ఆక్రమించేస్తానంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణం చేసింది. ఎంత దౌర్భాగ్యం అండి! జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యేలను అందరినీ కూడా, ప్రజాప్రతినిధుల్ని, ప్రజలు వాళ్ళ ఆస్తులను దోచుకోమని, అనేక విధాల అవినీతి కార్యక్రమాలు చేయమని నిమ్మక నీరెత్తినట్లుగా అమరావతి నుంచి కదలకుండా సెక్రటరియట్లోనే ఆయన ఇంట్లోనే కూర్చుంటున్నాడు. 2 ఏళ్ళు తిరిగాడు, 7-8 ఏళ్ళు తిరిగారు, అందరికీ హామీలు ఇచ్చారు. 2 ఏళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోడ్డు మీద నడవడం లేదు. నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా, మోడీ వేసిన రోడ్ల మీద నడువు, లేదా గ్రామాల్లో ఉన్న రోడ్ల మీద నడువు. నీకు ఛాలెంజ్ చేస్తున్నా. మేము నేషనల్ హైవేస్ వేస్తున్నాం, నువ్వు గ్రామాల్లో రోడ్లు వేయడం లేదు. ఈ ఊళ్ళో నీళ్ళు లేవు, ఈ ఊళ్ళో హై స్కూల్ లేదు, ఈ ఊళ్ళో ఆక్రమణలు, వీటిలన్నింటినీ కూడా. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్తో పాటు పోలీసులకి కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన
వారిలో గుంటూరు మేయర్ మనోహర్ తదితరులున్నారు. జగన్పై టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న బోండా ఉమాపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే 36 గంటల పాటు మరి దీక్ష చేస్తా ఉన్నాడో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, ఆ కార్యాలయంలో ఆయన దీక్ష చేసినటువంటి సభావేదిక మీద, దీక్ష చేస్తున్నటువంటి ప్రాంగణంలో, దీక్ష చేస్తున్నటువంటి స్థలంలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బడా నాయకులు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాలుగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం టీవీలో చూసాం, పత్రికల్లో చూసాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా మనం చూసినటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ చేసిన నిరసన కార్యక్రమంలో విజయవాడకు సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు బోండా ఉమా గారు, అంటే మాజీ శాసనసభ్యుడు బోండా ఉమా అనేటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఏదైతే పట్టాభి మాట్లాడేటువంటి మాటని మళ్ళీ వక్కాణిస్తూ ఈ రాష్ట్రంలో బోసడికి పరిపాలన సాగుతున్నటువంటి మాటని, బోండా ఉమా అనేటువంటి మాట నిన్న అనడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక్క చిటికేసే తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం 1 గంటలో కుప్పకూల్చేస్తాం, భూస్థాపితం చేస్తామని చెప్పేసి నిన్న బోండా ఉమా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మన టీవీలో, సోషల్ మీడియాలో మనం చూసాం. నేను ఒకటి అడుగుతా ఉన్నా బోండా ఉమాని, నిన్న చంద్రబాబు నాయుడు గారి సభ మీద, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి వేదిక మీద ఏదో నీ సింహం ఉంది, ఆ సింహం ఉంది కాబట్టే నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటైతే చెబుతా ఉన్నా, నీకు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. కేవలం ఒకటి చెబుతా ఉన్నా, నీకు కానీ దమ్ము కానీ ధైర్యం కానీ ఉంటే 1 గంటలో తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కుప్పకూలుస్తామని చెప్పి అన్నావు కదా, రా, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నేను చెబుతా ఉన్నా. సమయం నువ్వు చెప్పినా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, లేకపోతే నన్ను చెప్పమన్నా సరే, నీకు కానీ దమ్ముంటే, నీకు కానీ ధైర్యం ఉంటే, నువ్వు కానీ నిజమైనటువంటి ఒక వ్యక్తికి, ఒక అబ్బకి, ఒక అమ్మకి కానీ పుట్టుంటే నువ్వు అన్న మాటలకు నువ్వు నిలబడాలని చెప్పేసి కూడా నేను బోండా ఉమాని అడుగుతా ఉన్నా. ఈరోజు మేము ఏదైతే బోండా ఉమా అనేటువంటి ఒక మాట అన్నాడో జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని, దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం కావాలని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్లో, మేము గుంటూరులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో మీకు కేసును కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా పోలీసు వారు కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి. బిడ్డను పోషించడం తన వల్ల కాదంటూ ఓ తల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి చిన్నారిని అప్పగించింది. ఈ పరిణామం జగిత్యాలలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్కు చెందిన కస్తూరి మహేశ్వరి అనే మహిళ తన 1.5 వయసున్న బిడ్డను పోలీసులకు అప్పగించింది. వివరాలు సేకరించిన పోలీసులు అస్వస్థతతో బాధపడుతున్న తల్లిని ఆసుపత్రిలో చేర్చారు. శిశు సంక్షేమ అధికారులకు సమాచారం అందించడంతో చిన్నారిని సఖీ కేంద్రానికి తరలించారు. భర్త వేధింపులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం వంటి సమస్యల వల్లనే ఈ పని చేశానని మహేశ్వరి తెలిపింది. అన్న పెట్టుకుంది పొద్దున్న
సుమారుగా 6:30 సమయంలో టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ కాల్ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్కి 1 సంవత్సరం ఉన్నటువంటి పాపను వాళ్ళ తల్లి తీసుకొని నేను పోషించలేను, నా పాపను తీసుకొని అని రావడం జరిగింది. ఇట్టి సమాచారాన్ని అందివ్వగానే మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి జిల్లా బాలల పరిరక్షణ అధికారి మేము వెళ్ళి చూడగా అమ్మకు చిన్న గాయాలు జరగడం జరిగింది. దాని దృష్ట్యా మేము అమ్మాయిని ప్రధాన ఆసుపత్రి జగిత్యాల నందు అడ్మిట్ చేయడం జరిగింది. అమ్మాయితోని మేము మాట్లాడగా తన పేరు మహేశ్వరి అని, తనది దండపల్లి మండలానికి సంబంధించిన దానని, గత 10 సంవత్సరాల నుండి నేను ఇక్కడే ఉంటున్నానని నాకు చెప్పడం జరిగింది. తనని చిన్న పాప ఉండడం దృష్ట్యా తనని దగ్గరలో ఉన్నటువంటి బాల సదనంలో కానీ సఖిలో కానీ మేము పై అధికారుల ఆదేశాల మేరకు జాయిన్ చేయడం జరుగుతుంది. తనతో మాట్లాడుతూ ఉండగా నాకు 2 పిల్లలు ఉండేవారు, ప్రస్తుతం ఒకటే పాప ఉంది అనడం కొంచెం అనుమానాలు రేకెస్తున్నాయి. ఆ అమ్మాయి గురించి మేము పూర్తి వివరాలు సేకరిస్తున్నాము. అదేం జరిగింది, గతంలో కూడా నా బాబుని అమ్మడం జరిగిందని తను ఇవ్వడం జరుగుతుంది. ఆ సమాచారం ఎంతవరకు నిజమో ఏంటనేది కూడా మేము గ్రహించేసి ఒకవేళ అదే నిజమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. సదరంలో తనతో విచారించగా నేను గతంలో సదార్ హోంలో కరీంనగర్ నందు కూడా నేను ఉండి అక్కడే చదువుకున్నాను అనేది, అమ్మాయి 9వ తరగతి ఆనంద నిలయంలో కూడా చదువుకున్నాను ఇప్పుడు మాత్రం చెప్పింది. ఇవన్నీ తను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మేము ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి ఏంటనేది మేము తెలుసుకొని దీనిపై మేము నిర్ణయం. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఎలా ఉంది? అమ్మాయికి చిన్న గాయాలు అవడం జరిగింది. అంటే తనకి సొంతగా ఇల్లు అనేది లేకపోవడం వలన ఎక్కడైతే కొత్తగా ఇల్లు కడుతున్నారో అక్కడనే తలదాల్చుకోవడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లాలో భారీ స్థాయిలో మెపిడ్రిన్ డ్రగ్ లభ్యమైంది. ఈ విషయాన్ని కుత్బుల్లాపూర్లోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రయ్య వెల్లడించారు. దీని విలువ 2 కోట్లు ఉంటుంది. ఓ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పవన్, మహేష్ రెడ్డి, రామకృష్ణ గౌడ్లను అరెస్టు చేశారు. స్థాయిలో ఉన్న ఎక్సైజ్ మరియు పోలీస్ అధికారులతో రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో విపరీతం పెరిగిపోతున్న డ్రగ్స్ వినియోగం కానివ్వండి, గంజాయి వినియోగం మీద ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇవి పెరిగిపోవడం అనేది సమాజానికి అనర్థకరం కాబట్టి రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిన ఈ పొలం అందరికీ అందాలంటే ఇటువంటి సమాజానికి హాని కలిగించే ఏవైతే దుష్పరిమాణాలను అరికట్టడం కోసం పోలీస్ ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా పనిచేసి గంజాయిని, డ్రగ్స్ని పూర్తి స్థాయిలో అరికట్టాలని ఆదేశించడం జరిగింది. అదే క్రమంలో నిన్న మా గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్న అందరు అధికారులతో సమీక్ష నిర్వహించి కమిషనర్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా సమన్వయంతో పనిచేసి దీన్ని అరికట్టడం కోసం కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే అనుకోకుండా మాకు చిన్న సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు మా మేడ్చల్ DTF సిఐ సహదేవ్ని కూకట్పల్లి ప్రాంతానికి పంపడం జరిగింది. కూకట్పల్లిలో ఒక గదిలో కొంతమంది కన్జ్యూమ్ చేస్తున్నారు అనేది మాకున్న సమాచారం. అక్కడికి వెళ్ళడంతో ఒక వ్యక్తి దొరికాడు. అతన్ని సోదా చేయగా అతని వద్ద 4 గ్రాముల ఒక తెల్లటి పౌడర్ దొరికింది. అతను పవన్ అలియాస్ ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్ చెందిన అబ్బాయి, క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 4 సంవత్సరాలుగా హైదరాబాద్ ఉంటున్నాడు. ఆ పౌడర్ని విశ్లేషణ చూస్తే అది మెఫడ్రాన్ అనే ఒక డ్రగ్ తేలడంతో అతన్ని విచారించాం. అతనికి ఎవరు ఇచ్చారనే విషయం మీద అతని విచారణ జరపగా కన్నారెడ్డి అలియాస్ మహేశ్వర్ కన్నారెడ్డి అని మహబూబ్ నగర్ తిమాజ్పేటకు చెందిన వ్యక్తి దాన్ని ఇచ్చినట్లే తేలింది. అతను ఎక్కడున్నాడనే విషయం మీద అతను విచారించి మన బొంగుళూరు గేట్ దగ్గర ఒక లాడ్జిలో ఉన్నాడనే సమాచారంతో అక్కడికి వెళ్ళి సోదా చేయగా లాడ్జిలో అతని వద్ద నుంచి మాకు 921 గ్రాముల ఈ పౌడర్, మెఫడ్రిన్ అనే పౌడర్ దొరికింది. అతని కస్టడీలో తీసుకొని దీన్ని సరఫరా చేసిన ముఖ్యమైన వ్యక్తి గురించి విచారించడంతో రామకృష్ణ గౌడ్, నాగర్ కర్నూలు తిమ్మాయిపేట మండలం చెందిన వ్యక్తి, నాగర్ కర్నూలు జిల్లా, రామకృష్ణ గౌడ్ అనే వ్యక్తి సరఫరా చేసినట్టు తేలడంతో వెంటనే మేము నాగర్ కర్నూలుకు మా పై అధికారుల ఆదేశాలతోటి సహదేవ్ మరియు టీం నాగర్ కర్నూలుకు అప్రోచ్ కావడం, నాగర్ కర్నూలులో వెళ్ళిన తర్వాత ఈ కన్నారెడ్డితో అతనికి ఫోన్ చేయించి మేము హై స్కూల్ దగ్గర ఉన్నాం, ఉయ్యాలవాడ హై స్కూల్ ఊరుబేట ఉన్నాం,
మాకు కొంచెం కావాలి మెటీరియల్ అని చెప్పడంతో అతను కారు వేసుకుని వచ్చాడు రామకృష్ణరావు. వెంటనే అతను అదుపులో తీసుకొని ఆ కారును తనిఖీ చేయగా 4 కిలోల ఈ మెఫడ్రిన్ అనే తెల్ల పౌడర్ దొరికింది. మొత్తం ఈ మెఫడ్రిన్ 4 కేజీల 900. ఈ 3 కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఇక ముందు ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు సీఎం గారు అండ్ గౌరవ మంత్రి ఇప్పటి నుంచి ఏంటంటే రిగరస్గా అంటే ఎన్ఫోర్స్మెంట్ వరకు మేము స్పీడప్ చేస్తాము. అట్ ది సేమ్ టైం ఈ మా పెరిఫెరల్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, స్కూల్స్ కానీ పిల్లలు ఏంటంటే దేశ భవిష్యత్తు వాళ్ళే కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని స్పేర్ చేసి ముచ్చటలేదు. మేము డ్రగ్స్ మీద చాలా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కూడా కోఆర్డినేషన్ చేసేసుకొని ఇంకా ముందు వాట్సాప్ గ్రూప్లో ఉండాలి, స్టూడెంట్స్ ఎట్లా ఉండాలి, ఏమైనా ఉండాలి, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు అన్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రిక్ట్గా మేము ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తామని మీద తెలియజేస్తున్నాం. ముసేరంబాగ్ కార్పొరేటర్ బొక్క భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో ముసేరంబాగ్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ప్రచారం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోలీసులపై టీఆర్ఎస్ నేతల దాడికి నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు. విజయకాంత్, దినేష్, భారత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెనుకొండలో సెప్ పోలీసుల తనిఖీలు, 80 కేసుల మద్యం స్వాధీనం. గుంటూరులో నకిలీ అధికారుల జోరు, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. ప్రాణం తీసిన భారీ వాన, నీట మురిగిన కారు, నవవధువు మృతి. చంద్రబాబుపై మంత్రి అనిల్ కుమార్ ఫైర్, దొంగ దీక్షలు అలవాటేనంటూ ఎద్దేవా. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.